లావు తీసుకోండి. ఓకే బాయ్. స్మెల్ చూసాను. చిన్న కూతురు పెట్టింది. ఓకే ఓకే బాయ్. ఇది ఇట్లా క్లోజింగ్. హలో ఎవ్రీవన్, నేను ఉషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మ్యాంగో ఫామ్లోకి వెళ్తున్నామండి. ఆ కనిపించే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కదా, అదే అన్నమాట ఆ మామిడి తోట. అందులోకి వెళ్తున్నామండి. ఆ మామిడి తోట విశేషాలన్నీ అక్కడ తెలుసుకుందాము. అందరం కలిసి అక్కడికి వెళ్తున్నాం. అయితే ముందు మీకు ఫుల్లీ డెవలప్డ్ ఫామ్ని చూపిస్తాను. ఆ తర్వాత అప్పుడప్పుడే డెవలప్ చేస్తున్నటువంటి ఫామ్ని మీకు చూపిస్తాను. చాలా ఎండగా ఉందండి. అసలు ఇవాళైతే తట్టుకోలేకపోయాను. ఆ ఎండకి నా స్కిన్ అంతా కూడా బర్నింగ్ సెన్సేషన్ వచ్చేసింది. అంత ఎండగా ఉందండి. అసలు ఎక్కడా కూడాను మనం నిలబడడానికి నీడ కూడా లేదు కదా. సో అందుకోసం అని చెప్పి ఎండ వచ్చే టైంకి ఈ మ్యాంగో ఫామ్కి వచ్చేసాం అనమాట. చల్లగా ఉంటుంది అనేసి. ఏ మాటకు ఆ మాట అండి. ఈ మొక్కల కింద అసలు ఎంత చల్లగా ఉందోనండి. 4 acres స్ప్రెడ్. ఓకే, 4 acres స్ప్రెడ్ మేడం. ఇదంతా 2000-2002 మధ్యలో పెట్టిన చెట్లు. ఓకే, ఆల్మోస్ట్ 600 ప్లాంట్స్ ఉన్నాయి, మ్యాంగో ప్లాంట్స్. ఓకే, అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇదేమో కొంచెం బ్యాక్ సైడ్ ఓపెన్ పెట్టేస్తే ఇక్కడ వీళ్ళు సీజనల్ గా షుగర్ కేన్ వస్తే షుగర్ కేన్, జొన్న, తువర్ వాళ్ళు వేసుకుంటారు. ఈ టీక్ ఇదంతా కూడా అక్కడ దాకా లైన్ ఉంది. మనం ఇప్పుడు ఈ ఫామ్ లో బ్యాక్ సైడ్ నుంచి ఎంటర్ అయినాము. ఓకే, ఇక్కడ లైన్ గా ఆవులా చెట్లు ఉన్నాయి, ఉసిరి చెట్లు ఉన్నాయి. చాలా మంచి వెరైటీ ఉసిరి చెట్లు. మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడ నుంచి తీసుకెళ్లి కార్తీక మాసంలో బాగా వస్తాయి కదా, అవి ఉసిరికాయ పచ్చడి వేసుకుంటాము. మామిడి చెట్లు బాగా ఉన్నాయి, వెరైటీస్ చాలా, అన్ని వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇది ఫర్టిలైజర్స్ వాడుకోలేదు దీనికి కూడా ఇప్పుడు దాకా. ఓకే, మా దగ్గర తీసుకెళ్లి మన ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి ఈ ఫ్రూట్స్ ఇచ్చినాక వాళ్ళు బయట మార్కెట్ లో తినలేరు. ఎంత స్వీట్ ఉంటుందంటే ఇంకా మేము మానేసినాం బయట కొనుక్కోవడము. అది ఇష్టపడి తెచ్చుకుంటే కూడా వేస్ట్, ఒక్క పీస్ అంతే. ఇంకా ఇవే మా ఫాదర్ అయితే స్పెషల్లీ ఈ మ్యాంగో ఉంటేనే తింటారు, లేకుంటే మ్యాంగో దేకండి అని చెప్తారు. మా రిలేటివ్స్ కొంతమంది వెయిట్ చేస్తారు. అంతే. ఇప్పుడు ఇది మీరు జనవరి అప్పుడు అది చేస్తారు కదా, దీనికి దసరా దీపావళి మధ్యలో చెట్టు చుట్టూ సాఫ్ చేసి అక్కడ ఎరువు ఉంది మన దగ్గర, అది వేసేసి జనవరిలో వేస్తారా? నవంబర్ టైంలో, నవంబర్ డిసెంబర్ మధ్యలో వేస్తారు. ఓకే, ప్రతి ఒక్క మొక్కకి అలాగే ప్రతి మొక్కకి వేసి పెయింట్ వేస్తారు. సున్నం పెడతాం వైట్ ది. ఎంత హైట్? 2-3 ఫీటా? 2 feet అనుకోండి. 2 feet. ఓకే, డిసెంబర్ నుంచి ఫ్లవర్ అయినా వచ్చేస్తుంది. ఫ్లవర్ వచ్చేస్తుంది. ఓకే, వాటర్ ఇస్తారా? ఎరువేసి వాటర్ ఇచ్చేస్తాము. డిసెంబర్ కల్లా వాటర్ ఆపేస్తున్నాయి. ఓకే, వాటర్ ఆపేస్తేనే చలికి ఫ్లవర్ అనేది వస్తుంది. వాటర్ తీసుకుంటే పోయినాం అనుకో చిగురు వస్తుంది. అవును, వాటర్ మనకు ఫ్రూట్స్ యూజువల్లీ జూన్ లాస్ట్ వరకు ఉంటాయి ఇక్కడ. కొంచెం లేట్ ఫ్లవరింగ్, లేట్ డిలేనే ఉంటుంది, కానీ జూన్ లాస్ట్ వరకు ఉంటాయి ఫ్రూట్స్. ఇప్పుడు ఈ 3-4-5-6 years నుంచి ఇంకా ఈ ఫామ్ కాంట్రాక్ట్ కి ఇచ్చేస్తున్నాము. మహారాష్ట్రకి ఎక్కువ వెళ్తున్నాయి వాళ్ళు వచ్చి, ఇంకా లాస్ట్ 1 month లో దే విల్ టేక్ కేర్. ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అలా మొత్తం అంతా తిరుగుతూ ఉన్నామండి. ఇతను ఈ బ్యాగ్ వేసుకుని కనపడుతున్నాడు కదా, అతని పేరు సాయి అండి. ఈ ఫ్యామిలీ ఏంటంటే ఆ తోటని మెయింటైన్ చేసేటువంటి ఫ్యామిలీ అనమాట. సో అతను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడండి. అప్పుడప్పుడు ట్రాక్టర్ ఒకసారి వచ్చేసి మొత్తం అంతా అక్కడ ఉన్నటువంటి మట్టి అవి అన్నీ తిరిగేసి వెళ్తుందట అండి. ఇప్పుడు అక్కడ అంతా ఏంటంటే ఎండు ఆకులు స్ప్రెడ్ అయ్యి ఉన్నాయి అనమాట. సో అదంతా ఎరువుగా మారడం కోసం అని అప్పుడప్పుడు ట్రాక్టర్ తెప్పిస్తారట. ఈ లైన్ అంతా ఉసిరి. పెద్దవి పచ్చడి పెద్దవి పచ్చడి ఉసిరి. అది ఇది కూడా 22 years అయింది. 22 years old. 22 years. 2001 లో పెట్టినది. పెద్ద సైజ్ ఉంది. బడే హై. బ్యాగ్ వేసుకొని ఇక్కడ చూడు చేతికి
ఒక్కసారి అన్ని ఉసిరికాయలు కనిపించేటప్పటికి మాకైతే ప్రాణం లేచొచ్చిందండి. చక్క 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 మ్యాక్సిమం అందినంత వరకు అయితే కాయలు కోసుకున్నాం. ఇదిగో చూడండి, ఇక్కడైతే మధ్యలో ఒక జామ చెట్టు ఉంది. దాని దగ్గరకు వచ్చేసాం, ఇంకా దాన్ని దులిపేద్దామని. దాన్ని కూడా అందినంత వరకు చక్కగా కాయలన్నీ కోసుకున్నామండి. తినేసినాయా చిలకలా? పీకాక్స్, చిలుకలు. ఇక్కడ నుంచి ఏంటంటే అండి, చిన్న ఫామ్ హౌస్ లాగా అన్నమాట. 2 గదుల్లాగా వేశారండి. అక్కడికి వెళ్ళడం కోసం అని చెప్పి అక్కడ కనిపిస్తుంది కదండి. సో ఈ దారిలో నడుచుకుంటూ వస్తుంటే మాకు ఇంకా 2 సింహాలు లాంటి కుక్కలు వచ్చాయండి. వాటిని చూస్తేనే హడలెత్తిపోయాం అనమాట. ఇదిగో ఈ సాయి వెళ్ళి వాటిని కొంచెం ఆపి అలాగా కూర్చోబెట్టాడు. కొంచెం మేము వెనకాల చిన్నగా వెళ్ళామన్నమాట. ఇంకొక సీన్ కూడా ఇక్కడ చూపిస్తానండి. ఈ బుజ్జి బుజ్జి కోళ్ళు ఎంత బాగున్నాయో కదండి. సో వాటిని వాళ్ళు పెంచుకుంటున్నారండి. సో అవి చూడండి, ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళ దగ్గరికి కొంచెం సౌండ్ చేసేటప్పటికి అలా వస్తున్నాయి అనమాట. ఇక్కడ నుంచి మీకు ఒరిజినల్ సౌండ్ వినిపిస్తాను, ఒకసారి చూడండి. అవి రౌండ్ తిరుగుతాయి. షీ విల్ గివ్ దెమ్ గ్రెయిన్స్, నో, సో దే నో హూ విల్ గివ్ దెమ్ ఫుడ్. నువ్వు అక్కడే ఉండు సాయి, టైగర్ ఉంది కదా జర్రా, ఏమన్నది. That's why I told you to come after 12 o'clock here. इधर गर्मी भी नहीं होता देख. అట్లా వెళ్దాం మరి. ఇదే తిరుగుతారా అండి మొత్తం? ఈ మేడం అది చూడండి ఇప్పుడు. विशाली इधर देख, इधर राइट में देख. అలా సౌండ్ చేస్తుంటే అవన్నీ వచ్చేస్తున్నాయి అనమాట ఫుడ్ కోసం. చూడండి ఆ అమ్మాయి చుట్టూ చుట్టూ అలా తిరుగుతూ ఎంత ముచ్చటగా ఉందో కదా. నేనైతే మొదటిసారి చూస్తున్నానండి ఇది. నాకైతే ఎంత వింతగా అనిపించిందో కదా. చూడడానికి కూడా భలే ముచ్చటగా అనిపించిందండి. ఒక బాత కూడా ఉందండి ఇక్కడ, మీకు కనపడుతుందా? జనవరిలోనే చేసిండ్రు. ఓకే, ఇది ప్లాన్ చేసుకొని ఐడియా కన్సీవ్ చేసి మా బ్రదర్ వాళ్ళ వైఫ్ ప్లాన్ చేసుకొని చేసిండ్రు. ఇది శంకర్, పార్వతి, వినాయకుడు, కార్తికేయ. ఇదేమో గౌముఖ నంది లాగా, దీంట్లో నుంచి వాటర్ వస్తుంది, ఆ నంది మీద పడుతుంది. ఇది ఉంది కదా అండి, దీంట్లో నుంచి వాటర్ వస్తుంది. అచ్చా, కరెంట్ లేదు. ఇది వాటర్ వచ్చి దీని మీద పడుతుంది. ఈ పెబుల్స్ ఇదంతా క్రియేట్ చేస్తున్నారు. నటరాజ్ ఒకటి ఉంది, ఇది వాటర్ ఫాల్ లాగా వస్తుంది. ఆ పై నుంచి కూడా వాటర్ వస్తా ఉంది. ఇంకింద రీసైకిల్ అవుతుంది అదే వాటర్. దట్ సౌండ్ ఇస్ వెరీ ప్లెజెంట్, చాలా ప్లెజెంట్ గా సౌండ్ ఉంది. ఇక్కడ ఒక గది కూడా ఉందండి, అది కూడా మీకు లోపల నుంచి చూపించేస్తాను. ఉయ్యాల కూడా ఉందండో, ఊగేద్దాం మరి, ఓకేనా? చూడండి ఎలా ఉందో, అసలు ఎంత బాగుందో సెటప్ కూడా. అసలు ఎంత చల్లగా ఉందోనండి ఈ గదిలో కూడా. కన్స్ట్రక్షన్ కూడా ఇప్పుడు చేసింది కాదండి, లేటెస్ట్గా చేసింది కాదు, ఓల్డ్ కన్స్ట్రక్షన్ అనమాట. అందుకని ఇలా ఓల్డ్ లుక్ కనపడుతూ ఉంటుంది మనకి. చూద్దాం ఈ గదిలో కూడా ఏముందో ఒకసారి, ఓకేనా? రండి. చెప్పులు ఉన్నాయి కదా అని వస్తున్నా. పూలదండ బ్యాక్ సైడ్ ఉంది చూడు. చాలా బాగుంటది, అసలు బయటికే వెళ్ళలేము. చల్లగా ఉంది ఈ గదిలో, అసలు ఎంత చల్లగా ఉందో. ఈ రూమ్ కూడా అప్గ్రేడ్ అయింది 2000 నుంచి. ఇప్పుడు ఇక్కడ ఇన్వర్టర్ కూడా వచ్చింది, టీవీ, స్మార్ట్ టీవీ వచ్చింది. ఓకే, ఇదిగోండి ఇలా ఆరు బయటకు వచ్చినాయి. బోల్డ్ కబర్లు చెప్పుకున్నాం మేమైతే.